నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. మండల కేంద్రమైన చాగల్మారిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు పోషణ్ పక్వాడా అనే కార్యక్రమం శ్రీ వాసవి డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా గారు, అలాగే తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మౌలాలి గారు, అలాగే కులిమి షరీఫ్, హనీఫ్, అష్రఫ్, రాజేంద్ర, బారిక్ చామల్, రాజేష్, మహబూబ్ బాషా, మహాపీరా, టైలర్ మహబూబ్ బాషా, అబ్దుల్లా, అలాగే ప్రాజెక్టు అధికారులైన తేజేశ్వరి గారు, అలాగే సుశీల గారు, అలాగే అంగన్వాడీ టీచర్లైన చంద్రకళ, హసీనా, వహీదా, ఇందుమతి, మైమూన్, రహమద్, నాగమణి మరియు అంగన్వాడీ సహాయకులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా గారు, అలాగే కులిమి షరీఫ్ గారు, అలాగే హనీఫ్ గారు ప్రసంగించారు. ఆళ్లగడ్డ ప్రాజెక్టు అధికారిని తేజేశ్వరి మేడం గారు మాట్లాడుతూ పిల్లలను మొబైల్కు దూరంగా ఉంచేటట్టు చూడాలని ఆమె అభ్యర్థించారు. అలాగే ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు తయారు చేసిన వివిధ ఆట వస్తువులను ప్రదర్శించారు. అలాగే గౌరవ పెద్దలు మన ఎంఎస్ అన్సర్ బాషా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ గౌరవంగా కోరుతున్నాం. అలాగే ఎం మౌలాలి అన్న టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుల వారిని కూడా వేదిక అలాగే మామూలు షరీఫ్ అన్న ప్రముఖ పార్టీ ఈ యొక్క పోషణ పక్వాడా, ఎనిమిదో పోషణ పక్వాడా పక్షోత్సవాలు జరుపుకుంటున్నాము. పక్వాడా అంటేనే పక్షోత్సవం. ఇది ప్రభుత్వం ప్రత్యేకించి ఇది కొత్త విషయం కాదు. ఇది రోజు విధానంగా చేస్తుంది. అలాంటి మొబైల్ లేకుండా ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు తయారు చేశారు. మనం కూడా చిన్నప్పుడు మట్టితో బండ్లు తయారు చేసుకున్నాం, మట్టితో సామాన్లు తయారు చేసుకున్నాం, మట్టితో ఏవేవో చాలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ గుర్తు రావడం లేదు. మా మైండ్ డైవర్ట్ అయ్యి చాలా దూరం వెళ్ళిపోయి మా మైండ్లో వేరేవి ఉంటాయి. కానీ మనం ఆడిన ఆటలు చిన్నప్పుడు ఆడడం లేదు. పిల్లలు మనం అన్ని ఆటలు ఆడాం, ఈతలు కొట్టాం. ప్రధానంగా మనం ఇక్కడ పల్లెల్లో బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు ప్రకృతికి దగ్గరగా ఉంటే ప్రకృతిలో కొన్ని హానికరమైనవి ఉన్నాయి, కానీ అంతకంటే మేలు చేసే యొక్క గుణాలు ప్రకృతిలో చాలా ఉన్నాయి. మనకు తల్లి గురువు దైవం అన్నారు. ఇంకొక గురువు కూడా ఉన్నారు, ప్రకృతి గురువు. మనకు జరిగే ప్రతి అంశం మనకు కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. సో ఇలాంటివి ఈ ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే మేడం చెప్పారు, అంగన్వాడీ స్కూళ్ళకు పంపిస్తే ఇలాంటివి చూపించి ప్రకృతికి దగ్గరగా ఉండి ఇప్పుడు శ్రీమతి మేడం గారు చెప్తున్నారు, ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసినా చదువుకుంటారని సెల్లు చూడాలని, దానికి మనం సెల్లు దూరం చేయాలా. ఎప్పుడు తల్లి మీదనే బరువు లేకుండా నా బాబాయ్లు, చిన్నాయలు, పెన్నాయలు పట్టణాధ్యక్షులు మౌలాలి గారికి, జిఎంఎస్ ఆగ్రహి గారికి, అభినేత సుదీప్ గారికి, అలాగే సుశీల మేడం గారికి, ప్రతి ఒక్కరికి, మా సిస్టర్స్కి అందరికీ, మా బ్రదర్స్కి అందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా మేము 4 జనరేషన్స్ కలిపి చూసినట్టు అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి
భాగస్వాములైన మిగతా పెద్దలకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ పోషణ పక్వాడా కార్యక్రమానికి స్వాగతం. అయితే పెద్దలందరూ కూడా నేను ఎందుకు ముందు వాళ్ళతో మాట్లాడించాను అంటే, వాళ్ళ మనసులో ఏముంది ఈ కార్యక్రమం గురించి, వాళ్ళు ఉద్దేశం ఏంటి, ఎలా ముందుకెళ్ళాలని వాళ్ళ ఆలోచన ఉంది, ఆ ఆలోచన మా ప్రోగ్రాం ద్వారా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసమే నేను ముందుగా పెద్దలతో మాట్లాడించడం జరిగింది. అయితే ఇన్ని రోజుల ఈ కార్యక్రమంలో ఇది 9వ రోజు. అయితే ఈ మండలంలో వీళ్ళ మాటల ద్వారా నాకు అర్థమైంది ప్రోగ్రామ్ అయితే బాగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది అని. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మేము 3 విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అది ఒకటి బ్రెయిన్ డెవలప్మెంట్ మీద, రెండవది జంక్ ఫుడ్ మీద, మూడవది స్క్రీనింగ్ టైం తగ్గించడం గురించి. ఈ 3 విషయాల మీద మేము ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మనం ముందుగా బ్రెయిన్ డెవలప్మెంట్ కింద ఆలోచించినట్లయితే అన్నలందరూ చెప్పారు. అయితే వాళ్ళందరూ అదృష్టము, నాతో కూడా 50+ ఉన్న తల్లిదండ్రులంతా కూడా అదృష్టవంతులే. ఎందుకంటే అప్పుడున్న పిల్లలు మీరు ఏం చెప్తే అది విన్నారు. అప్పుడున్న పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తే అది విన్నారు, 2 దెబ్బలు కొడితే కూడా భరించారు. కానీ ఈ జనరేషన్ పిల్లలు అంటే జెన్జీ పిల్లలు, అవునా, వాళ్ళే ఒక జనరేషన్గా కూడా క్రియేట్ చేసుకున్నారు. జెన్జీ పిల్లలంట 2015 వరకు జెన్జీ పిల్లలంట. 2015 నుంచి పుట్టిన వాళ్ళు ఆల్ఫా అంట, తర్వాత పిల్లలు బీటా అంట. వాళ్ళే కూడా జనరేషన్కి ఒక పేరు కూడా ఇచ్చేసుకున్నారు. సో ప్రస్తుతం నడుస్తుంది అయితే జెన్జీ పిల్లలు అంటే కొంచెం పెద్దగా 11 సంవత్సరాలు వచ్చేసాయి కదా, జెన్జీ పిల్లలు. వీళ్ళు ఎలాంటి స్ట్రగుల్లో ఉన్నారంటే, పేరెంట్స్ ఉన్న ట్రెడిషనల్కి అలవాటు పడలేకుంటున్నారు. వచ్చే ఈ ఆల్ఫా బీటా పిల్లల యొక్క దీన్ని కూడా వీళ్ళు తట్టుకోలేకుంటున్నారు, అంటే ఈ యొక్క టెక్నాలజీని. సో జెన్జీ పిల్లలు ఏమైనారు, మట్టిగా అనిపిస్తే దాంట్లో చేసుకొని పోతాం, ఇంట్లో పిల్లలకి ఇచ్చి దాంట్లో ఇట్లా బొమ్మలు చేయిద్దాం, బాగా అసలు ఎంత గట్టిగా ఇచ్చేయాలి. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు, కానీ చేయట్లేదు. ఏంటి ఇప్పుడు పిల్లలకి ఏమన్నా చేయనీకపోతున్నారు. ఇట్లా అట్లనే మనకు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క విధంగా నేర్చుకుంటారు పిల్లలు, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా నేర్చుకుంటారు. తనకు కావాల్సింది అడగడము ఏడుపు ద్వారా నేర్చుకుంటాడు 1.5 సంవత్సరం వరకు. తర్వాత తనకి ఏది కనిపించినా అది నోట్లో పెట్టుకొని తెలుసుకుంటాడు బిడ్డ. నోట్లో ఏది ఉంటే అది. బిడ్డ ఏదన్నా పొయ్యి పాకి పట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు అని అంటే మనం ఏం గ్రహించాలి, ఆ బిడ్డలో తెలుసుకోవాలన్న కుతూహల అనే ఒక క్యారెక్టర్ డెవలప్ అవుతుంది అని. సో తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, వాడికి అక్కడ లోపల ఏదో ఉంటుంది, అది ఒక కత్తో ఏదో అనుకున్నాం, లేకపోతే కుళ్ళిన పండో ఏదో ఉంది అనుకున్నాం. బిడ్డకి అది తెలుసుకోవాలని బగబగబగగా పాకేస్తున్నాడు. పాకేసేటప్పుడు తల్లి వంట రూమ్లో ఉంటుంది, తండ్రి ఎక్కడో ఉంటాడు. ఇద్దరు ఆ సీన్ చూశాడు. ఏం చేస్తారమ్మా వెంటనే? ఏం చేస్తారు చెప్పండి? లాక్కుంటారు పిల్లల్ని. ఇప్పుడు ఆమె వంటగదిలో ఉంది, ఆడొక కుళ్ళిపోయిన పండు ఉంది, బిడ్డకేమో అదేదో తెలుసుకోవాలని గబగబ పాకుతా అన్నాడు. చిన్న పిల్లోడు పాకుతున్నాడు 7 ఏళ్ళు. ఏం చేస్తారు? పిల్లల్ని ఎత్తుకుంటారు. ఏం చేస్తారు మీరు?